పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అరగంట తర్వాత తీసి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నానండి. ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఉప్పు కారం అంతా ముక్కలకి చక్కగా పట్టుకుందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇది ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం శనగ